ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్థాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. బ్యాటర్లలో నెహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70 టాప్ స్కోరర్గా నిలవగా, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్, శ్రేయాస్ అయ్యర్ 30, ఒమర్జాయ్ 21, ప్రభుసిమ్రాన్ సింగ్ 21తో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోరు సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది. అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్లో మిడిల్ ఆర్డర్ నంబర్ 4 నుంచి 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ 174 పరుగులతో ఉండేది. తాజా మ్యాచ్తో ముంబై పంజాబ్ అధిగమించింది.